నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. రాజన్న క్షేత్రం భక్తజన సందోహం. ముకాంబిక అమ్మవారి దేవస్థాన అన్నదాన సత్రంను పరిశీలించిన ప్రభుత్వ ఫాది శ్రీనివాస్. కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని కలెక్టర్కు వినతి పత్రం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం స్వామివారికి ప్రీతిపాత్రమైన సోమవారం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారిపోయింది. విద్యార్థులకు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలాచరించిన అనంతరం రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆలయ అధికారులు భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో లడ్డు కౌంటర్లు, కళ్యాణకట్ట, కొబ్బరికాయలు కొట్టే స్థలాలతో పాటు క్యూలైన్లను పర్యవేక్షించి క్రమబద్ధీకరించారు. అనుబంధ దేవాలయాలైన శ్రీ బద్దిపోచమ్మ, భీమేశ్వర ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ కనిపించింది. ప్రజావాణిలో సమర్పించే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత సమయానికి పరిష్కరించాలని సూచించారు. మొత్తం 209 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో కలెక్టర్తో పాటు సిరిసిల్ల ఆర్డీఓ రాధాబాయ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజన్నాలయ ఆధునీకరణ పనుల్లో భాగంగా శృంగేరి పర్యటన కొనసాగుతుంది. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఫాది శ్రీనివాస్తో పాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య రాజన్నాలయ అధికారులతో కలిసి శృంగేరి సందర్శన కొనసాగుతుంది. ప్రభుత్వ ఫాది శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యాధునిక పద్ధతిలో రాజన్నాలయ అన్న సత్రం నిర్మిస్తామని, త్వరలో టెండర్లు పూర్తి చేసే పనులు ప్రారంభించారు. దీనిలో భాగంగా కొల్లూరు ముకాంబిక అమ్మవారి దేవస్థానం అన్నదాన సత్రం క్యూలైన్లు పరిశీలించారు. సోమవారం రోజున శృంగేరి పర్యటనలో భాగంగా వారు ముకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాజన్న దేవస్థాన అభివృద్ధి విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను అనుసరించి 35 కోట్ల నిధులతో అన్నదాన సత్రానికి శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం విశాలమైన సత్రం, డైనింగ్ హాల్, వంటశాల, క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆది శ్రీనివాస్ వివరించారు. వారి వెంట ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, అర్చకులు శరత్, సురేష్ శర్మ, ఏఈ రామ్ కిషన్ రావు తదితరులు ఉన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దీక్షలు 5వ రోజుకు చేరుకుంది. సోమవారం రోజున మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజి బాలయ్య మాట్లాడుతూ స్థానిక స్వర్ణకారుల ఉపాధి దెబ్బతీసే విధంగా రాజస్థాన్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయడాన్ని వెంటనే నిలిపివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 రోజులుగా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఎదుట శాంతియుతంగా దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని అన్నారు. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్కు సైతం వినతి పత్రం అందజేశారు. జగదాంబ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది చిన్న స్వర్ణకారులు ఉపాధి కోల్పోతారని, అధికారులు దీనిపై విచారణ జరిపి అనుమతులు ఇవ్వరాదని అన్నారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, సత్యనారాయణ, శ్రీనివాస్, రాజు, రమణ కిషన్ స్వర్ణకారులు ఉన్నారు. పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక రోజు మాట్లాడి వీరికి హామీ ఇచ్చి వారిని వెళ్ళగొట్టి వీరికి హామీ ఇస్తే మీకు హర్షం వ్యక్తం చేస్తారు తప్ప వీళ్ళతోటి మీరు చెలగాట మారితే మాత్రం ఇంకో రకంగా చేస్తారని చెప్పి వీళ్ళందరి పక్షాన మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మహేందర్ రెడ్డి గారికి, ఆల్ సీనన్న గారికి సంబంధించిన అధికారులందరికీ నేను కోరుతున్నా. లేదంటే ఎల్లుండి నుంచి చేసే కార్యక్రమంలో పరోక్షంగా ప్రత్యక్షంగా వీళ్ళకి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పాల్గొ
రాజన్న సిరిసిలకు సంబంధించిన 15 మండలాల అందరికీ తెలియజేస్తూ ముస్తాబాద్లో 15 రోజుల క్రితం రాజస్థాన్ వాళ్ళకి సంబంధించిన జగదాంబ జ్యువెలరీ షాప్ పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో ఆ విషయం తెలిసిన వెంటనే స్వర్ణకారులు అందరూ ఒక వేదిక ఏర్పాటు చేసుకుని అక్కడ కూర్చోండి ఒక తీర్మానం చేసి అట్టి తీర్మాన కాపీని స్థానిక తహసీల్దార్ గౌరవ తహసీల్దార్ గారికి గౌరవ మన ఎస్ఐ గారికి గ్రామ పంచాయతీ ఈఓ గారికి అందజేయడం జరిగింది. మీరు పర్మిషన్ ఇవ్వద్దు సార్, మీరు కూడా అనుమతి ఇవ్వద్దు, మా పొట్ట కొట్టద్దు, మా జీవితాలు ఇప్పటికే ఎండమావిగా ఉన్నాయి, వెండి బంగారం ధరలు పెరిగి మేము బతకలేకపోతున్నాం, అప్పులపాలైనాం. తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత కూడా 600 మంది ఆత్మహత్యలు కావింపబడ్డాయి. మరి వాటి గురించి కూడా మేము ఎన్నో డిమాండ్లు ఇప్పటికే శ్రీకాంతాచారి జయంతి 100వ సందర్భంగా ఎన్నో మెమోరాండాలు ఇచ్చాము, ఎంఆర్ఓ వినతి పత్రాలు ఇచ్చాము, కలెక్టర్ దృష్టికి వెళ్ళాము, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాము, అయినా మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ రాజస్థాన్ జ్యువెలరీ షాప్ పెట్టినట్లయితే ఈ సరౌండింగ్ దుబ్బాక, ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, గంభీరావుపేట, ముస్తాబాద్ అంటే సుమారు 500 గ్రామాలు ఏదో ముంపు గ్రామాల కిందకి వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చెరువు వచ్చిందని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మేము బ్రతక బీజేపీ, మన ఎంఆర్పిఎస్, వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు ప్రజల మద్దతు ఇప్పటికే కూడటం జరిగింది, ప్రజల మద్దతు తెలపడం జరిగింది. ఆ దీక్ష కొనసాగుతుంది. ఇవాళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ కలిసిన తర్వాత కలెక్టర్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటాం. పత్రికలు వచ్చినాయి, మేము దరఖాస్తులు ఇచ్చినాయి. ఇవన్నీ మహేందర్ అన్న గారికి, ఆది సీనన్న గారికి, ప్రభుత్వ చీఫ్ విప్ కాబట్టి మహేందర్ అన్న ఇన్ఛార్జిగా, పార్టీ ఇన్ఛార్జి కాబట్టి వాళ్ళు సాల్వ్ చేసి మా సమస్యలు సానుకూలంగా స్పందించి సాల్వ్ చేస్తారని ఆశించి ఇన్ని రోజులు చూసినాం. ఇప్పుడు ఈ కలెక్టర్ గారు కూడా ఇవాళ రేపు మా సమస్యను, మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి మా సమస్యను సాల్వ్ చేయకపోతే రేపు ఒక్కరోజే గడువు ఉంటుంది. ఆ తర్వాత అంగస్ట్రైక్ దిగుతాం. మా ఎండ దెబ్బకు ప్రాణాలు పోయినా, మాకేం నష్టం జరిగినా, మా ఇబ్బంది ఏం కల్పించినా ఇది ప్రభుత్వ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కావున ఇది ఈ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మా యొక్క విజ్ఞప్తి తెలియజేద్దామని ఇక్కడికి వచ్చినాం. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.